హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు ఇద్దరు కొడుకులు నేను వల్లడికి మంచాల ఉంటే నడుచుకోలేదే అమ్మా. కావలమయ్య కొడుకులందరూ కన్నీళ్ళు బిడ్డలన్నారట. ఏ మనిషి మానవుడైన భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చెడు అనిపించుకొని మళ్ళీ కలిసిపోవాలనమ్మా. వీడడు వీడల్ల నాకు మన బిడ్డలైన పిల్ల వీడదేమో రాజవేల రాజు చూడమమ్మ పోరాడ ముందుకు వచ్చినప్పుడు కళ్ళ తల్లి అనుకున్నదమ్మా. చేతిని ఇవన్నీ పట్టుకొని నా భర్తను ఎదుర్కొని వేడుకొని మరి రామ సీతారామ
సుందరదేవి కొలువు తీరనమ్మా నువ్వు భార్య కదా నేను భర్తను కదా నీ మీద పెట్టపోతే వేరేటోళ్ళ మీద పెడతారు ఊకుంటారా పిల్ల అనుకున్నా ఇద్దరనుకున్నా అడిగేది కరిగేది ఎక్కడ చూసినావు రోజు కొత్త ఊరు తిరుగుతా రోజు కూడు కొడుకు అన్నానికి పోతాను అలాగే బొక్క మన అవుతాను మటన్ మన అవుతాను చికెన్ మన అవుతుంది లాస్ట్ సాంబార్ మన అవుతుంది వెనకొచ్చి గద్దలే ఎరుగుతో తింటే అన్ని కూరలు మన అయితే ఉప్పు గారు నిన్న చెత్త ఊరుతుంది కానీ అడిగేది కడిగేది ఎక్కడ కూర్చున్నామమ్మా వాడు పూర్వజనప్పుడు ఏ పాపం చేసుకున్నాడు ఈ జనమైన కూలికుంటే రోగం వచ్చినది ఎత్తే మంచి అనుకున్న చిట్టి కంచనీరైతే మంచనీరైతే ఆడడం మొత్తం బంద్ అవుతుంది నువ్వు ఇట్లా ఉండాలని మాకిట్లా ఉండాలి పిల్ల కంచం మీరైతే బతుకుదానికి మంచం మీరైతే నేను బతుకాను 15 రోజులు ఎప్పుడు చూసినవరు ఓ దాన్ని నమ్మకం నూత్తదు 13,000 భార్య భర్తలు ఇద్దరు బంగారు మీద చుట్టూ కోట సూర్యలో దేవుడా అప్పుడు భార్య భర్తలు ఇద్దరు భవనాలు నిన్నప్పుడు సీతాలదేవి అప్పుడు సిలికలంటి మొక్క చిన్న ముత్తుకొని అవసరంటి మొక్క అనిపోయి ఉన్నది మూడు రాజు అప్పుడు భార్య వంక చూసి మనకు నాకేం దక్కున్న 66 రాజ్యాలు 77 దేశాలు కాచిన కల్లాలు ఢిల్లీ రాకపోతే ఎక్కి ఎన్ని మీద లాలి మీద రక్క మీద నాకెన్నో ఉన్నాయి ఇద్దరు బద్దలకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిన ఇద్దరు కూడాలు ఉన్నారు ఎందుకు చిన్న ఆయన సీతారాదేవి అందమైన గువ్వే చెప్పు అంటే నీకేం కథ కావాలంటావా ఏం కథ కావాలి రాజాలు కలిసి దాకా గల్లాలు ఢిల్లీ దాకా పోనున్నాయమ్మా ఎండి ఉన్నది బంగారం ఉన్నది ఎండి లేక చిన్నమైన బంగారాలు లేక చిన్నమైనవా మన ఇద్దరు కొడుకులు ఏదన్నా మాటలరా ఇద్దరు కోడలు ఏదన్నా మాటలరా తల్లి ఊరుకున్న నాదా కొడుకులు కాలని కోరికలు తీరాలి బిడ్డే కాలని రొమ్మ తీరాలని ఆడపిల్లలు ఊరుకుంటారు కదా కావాలయ్య కొడుకులందరూ కన్నీళ్ళు బిడ్డలన్నారయ్యా ఏళ్ళు ఉన్న వీర తప్పది
ఏ మనిషి మానవుడైన భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చెడు అనిపించుకొని మళ్ళీ కలిసి పోవాలి నాదా ఆడి పిల్లలు వండుకుంటారు నాదో కొడుకుల కనాలి పోటీకి పిరిదిల్లాలి బిడ్డలు కనాలి మరి బలగంలో నా పేరు కొనియాడాలని ఆడి పిల్లలు కోరుకుంటారు నాదా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు నాదా ఊళ్ళలిసి జ్వరం వచ్చి నేను మంచాల ఉన్ననాడు నాదా ఇద్దరు కోడళ్ళ ఏమో ఒక కోడలల్లా వచ్చి అతని ప్రాణం ఎట్లా ఉన్నాయి అతను ఏమి తింటామని నన్ను అడగలేదు నాదా అదే ఆడవిల్ల ఉంటే మన బిడ్డను పెంచి పెంచి వేసి ఏడి చెట్టు అవతలికి తిన్నాడు ఆడవిల్లలు వరల కల్ల వాళ్ళు అన్నారు నాదా మోది మోటుకుంటే అన్నారయ్యా మోడి ఎడతలకేసిన ఆకిలి దాటబోదు అదే ఆడవిల్లలు ఎడితే బిడ్డ యుతల వాడకెడితే అవతల వాడకుతలేదు రాజులు మందల పడ్డ మందరావు ఆడవిల్లలో తెలిసిన నాడు కాపీటలు సేళ్లలో ఉన్న చిరగల్లో ఉన్న మా నాన్న మంచాల ఉన్నడాట మా అమ్మ మంచాల ఉన్నదాని తలుపు తలవనక చేసుకున్న భర్తని ఇంట పెట్టుకొని కాపీటలు 7 వాడల పొట్టి ఊరికి వచ్చి నాదా మా పుల్ల నీళ్లు పెట్టి తడిపెట్టి దానం చేసి బట్టెడిసి బట్ట కట్టి అవని బిడ్డ నచ్చిన నీకు ఏ కొడుకు అన్నం పెడతాను ఏ కోడలు నీకు దానం పోతాందని 4 రోజుల పాటు మన బిడ్డ ఉండి నాదా నువ్వు తిన్నవాడి అడిగిన మనకు తిన్నంత తీరైతే నాదా అదే కర్మలకు పోయి మన ప్రాణం వెళ్ళిపోతే మా అవదచ్చింది మా నాన్న నచ్చిండాని మన కొడుకు ముందుకుండబట్టి ధర్మంగా దానం చేసుకొని నాదా 11 రోజుల నాడు 10 రూపాయలు గిరీలు వేసి 10 మందికి అన్నదానం పెట్టే కొడుకులు ఉన్నారు నాదా మనకు బిడ్డ ఉంటే మన బిడ్డ ఆడి విల్లా మన బిడ్డ ఆడి విల్లా మన బిడ్డలు పెంచి పెరిగేసి పెట్టినాడు కళ్ళు కడిగి కళ్యాణాలు చేసి మన బిడ్డని వద్ద గారింటికి తోలినాక రాదా 60 ఏళ్ళ పెద్ద మనలు ముఖాలు మొదటికై 3 చేతులకై మనల్ని ఊరుమంటుంది కాడమంటుంది మనం కాటికి దగ్గర అవుతాను రాదా మనం మందారం అడిగి తండ్రి మంచాల ఉన్నాడా నా తల్లి మంచాల ఉన్నదాని 4 రోజుల పాటు మా అమ్మయ్యను పెడతానని చేతిలో రూపాయి లేకుండా మాకింటి మీద 10 రూపాయలు బదలాడుకొని అవన్నీ కైకిలాంటి దేవుకుంటానని ఆడపిల్ల బదులు తెచ్చుకొని ఇలా 7 వాడాలి ఇలా
భయమైంది అమ్మా నా చేతి ముక్కడి అన్నది వారి అవనికి ఏమనిపిస్తుంది నీ కంట సుఖ నాతో చెప్పు వారి ఒక్కొక్క ముక్క నిలబెట్టుకుంటా మన కంట అడుగుతుంది మన బాధలు అడుగుతుంది ఆడపిల్లలతో ఇయ్యమన్నారు ఆడపిల్లలతో బరగమన్నారు నాదా ఆడపిల్ల లేని సేవ చెయ్యరాదు వర్తి వాడు లేని పూజ చెయ్యరాదు అన్నారు నాదా ఆడపిల్లలు గట్ట సుఖానికి అత్తగారింటికి వెళ్ళి పోయినాక శివుడు చెట్టు వీడు యువధర్మరాజు కాయ పోసినట్టు బ్రహ్మాకు ఇంపినట్టు కర్మ తక్కువ మన ప్రాణం వెళ్ళిపోతే మన బిడ్డలు వదలావు చేసిల్లాడు ఆడి పిల్లలు వద్దగారి ఇంటికాడ ఆ బిడ్డలకు తెచ్చిన వదలావు తెలిసినాడు నేను మొన్న వచ్చినప్పుడు మంచిగానే ఉండు ఇక ఇంట్లో నీ ప్రాణం వెళ్ళిపోయిందా అని నన్ను 7 వారాలు వెళ్ళా మన బిడ్డలు మందిని వాపకుండా మన వీట వరికి వచ్చినారా లడాకి సయ్యంత పడుగు ఉన్నదో మన గంట పడుగు మన వీట వరికి చెట్టగల పోడు వేడినట్టు ఒక్కొక్క ముద్దడ వాళ్ళెత్తుకుంటే మన వీట ఎడతనయ్యా మన శివులను పెట్టి మన నొట్టలు పెట్టి ఆడవిల్లలు ఏడుదిల్లాడు మన సత్తులు కలిపి తిరగవలదయ్యా ఆడవిల్లాలు కల్లూరు గ్రామముల తిరుపతి వారి సంస్థానంలా మరిగా కొడుకు సుమంతు ప్రాణం వెళ్ళిపోవంగా ఆ కొడుకు భూములాది కచ్చినాయా జగలాది కచ్చినాయా ఇండాది కచ్చిందా బంగారాది కచ్చిందా కట్టుకున్న ఇల్లాది కచ్చింది తవ్వుకున్న బాయాది కచ్చింది రూపం ఇచ్చిన తల్లిదండ్రులు అది కచ్చిలు నాదా తోడబుట్టిన కాది కచ్చింది నాన్నని వెళ్ళిపోతానా నీ కళ్ళ కొడుకును నేను వెళ్ళిపోతానా నీ కళ్ళ కడుపుకు గండి పెట్టి నేను పోతానా నానా మంగవని వెళ్ళిపోతానా సౌందర్య వెళ్ళిపోతానా మీరు ఒక్కొక్కడు అని వెళ్ళబెట్టుకొని నడగాదుకున్నారు సాగిన బాకి మీది సట్టు మంటలైపోయినాయి దాని నడవంత్రం హౌస్ అయిపోయింది రానాని నేనంటే రమ్మని ఎవరోడు నా దండ రెక్కలకు బాల పక్క వేసి నా ప్రాణం గుంట వేండే అమ్మా కొడుకు ప్రాణం వెళ్ళిపోవంగా భార్య వెళ్ళిపోతారా బ్రాహ్మణేంద్ర బ్రహ్మముడి వదిలిపోతారా నీలాంటి నీ మొట్టు నీళ్ళ పాలు వేసిపోతారా బండడు పశువు ఇంకో బండల పాలు వేసి నీ వెళ్ళిపోతానే అమ్మా నేను ముగ్గురుండగాడ ముచ్చట పెట్టకుండా వేసిపోతారా నేను నలుగురుండగాడ నేను నమ్మకుండా వేసిపోతారా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.